మరొక తరుణాన్ని ఆ తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో సిందించిన ఆ రక్తాన్ని ఆశ్రయించిన వారికి కలిగినటువంటి మేలులు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నీ చెప్పదలుచుకోలేదు, కానీ మనకి సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు వచ్చారో మాట్లాడిన ఒక వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 20:28 వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మహాలోకాన్ని విడిచిపెట్టి నిత్యము కోటాను కోట్ల దేవదత్తులతో స్తుతించబడుతున్న స్థితిని వదిలి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసునిగా రిక్తునిగా మనలాంటి రక్తమాంసాల్లోనికి ప్రవేశించి కాలాతీతుడైన వాడు కాలంలోనికి వచ్చి పుట్టుక, జీవితం, మరణం అనేటువంటి పరిధిలోనికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ఎందుకు అలా జరిగిందో మాట్లాడుతూ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను. అంటే యేసుప్రభు వారు అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను. అంటే ప్రాణం అంటే ఏంటి? ఇక్కడ రక్తం. అనేకులను విమోచించడానికి తన రక్తాన్ని పెట్టడానికి వచ్చాడు, రక్తాన్ని చిందించడానికి. రక్తమంతా దారపోసాడు అనుకోండి, ఆఖరికి మిగిలేది ఏంటో తెలుసా? ప్రాణం పోవటం. యేసుక్రీస్తు వారు అనేకులను విమోచించడానికి తన రక్తాన్ని పెట్టాడంట, తన రక్తాన్ని కార్చాడంట. ఆఖరి రక్తపు బొట్టు వరకు అనేకులను విమోచించడానికి క్రయధనంగా తన రక్తాన్ని చెల్లించాడంట. అంటే విడిపించడానికి కట్టిన వెల, ఒక వ్యక్తిని విడిపించడానికి కట్టిన వెల. యేసుప్రభు వారు ఆయన బోధలో మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి రక్తాన్ని చిందించడం ద్వారా మనకు వచ్చినటువంటి మేలు ఏంటంటే మనం విమోచించబడ్డాం. ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయిస్తారో వారికి ఇదే ప్రతిఫలం. ఎవరైతే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తారో, క్రీస్తు రక్తం విమోచిస్తుందని నమ్ముతారో వారికి కూడా అది అప్లై అవుతుంది. సార్వత్రిక సంఘం, స్థానిక సంఘం ఒక సంఘంలో లేకపోతే కనుక అది వారికి అప్లై అవ్వదు. కానీ క్రీస్తు వారిని ఆశ్రయిస్తే మాత్రం ఆ రక్తం వారిని ఏం చేస్తుందని అంటే విమోచిస్తుందంట, విడిపించబడతారంట. వాళ్ళు దేని నుంచి విడిపించబడతారు, వేటి నుంచి విడిపించబడతారు, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు సిలువ రక్త ప్రభావం ఎంతవరకు తీసుకెళ్ళిందంటే మానవాళి పాప విమోచన క్రయధనముగా తన రక్తాన్ని పెట్టాడంట. అంటే ఆయన రక్తం ద్వారా ఏమొచ్చింది మనకి? విమోచన. మరి మనం ముందుకు వెళ్తే మనం ఆలోచించాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. మానవుడు ఎందుకు విమోచించబడాలి? ప్రశ్న. మనుషులు ఎందుకు విమోచించబడాలి? 2. విమోచించబడితే ఎలా విమోచించబడ్డారు? విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటం అంటే ఏంటి? ఈ 3 ప్రశ్నలకి జవాబు వస్తే నిజంగా చాలా బాధ వస్తుంది, మనకి చాలా బాధ వస్తుంది. మనం పట్టించుకుంటలేదు, ఏదో సిలువ మీద ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, రొట్టె పట్టుకున్నప్పుడు నీ రక్తమే ఆ పాట పాడటానికి వస్తుంది పిల్ల. నీ రక్తమే అంటది. ఇక్కడ తెలియదు ఆ పిల్లకి, తన భర్తకి చెప్పదు. ఇంకా ఉన్నారు తీసుకునే వాళ్ళు కూడా అంతే, ఆవిడతో కోరస్ కలుపుతారు వీళ్ళంతా. నీ రక్తమే ఇక్కడ ఏడ్చేస్తారు. సినిమా ఏంటిది? ఏమన్నా ఎందుకు చిందించబడింది? ఆ రక్తం ఎలా చిందించబడింది? ఈ రక్త ప్రభావం నా మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? నేను ఏం చేయగలుగుతున్నాను అని ప్రభు బల్లలో ఆ ద్రాక్షరసం తాగుతున్నప్పుడు, ఆయన శరీరాన్ని తింటున్నప్పుడు మనం జ్ఞప్తి తెచ్చుకోమన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని మీరు చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. హిందువులు, హైందవ సహోదరులు వివాహమైనప్పుడు ఏం కడతారు? మెల్ల తాళి కడతారు. తాళి ఎందుకు కడతారు? చాలామంది పెద్దోళ్ళు ఇలా తీసి పెళ్ళైందని తెలియటానికి అంటారు. నిజం, అది ఒక రీజనల్. ఎందుకంటే సింబల్ కనపడుతుంది కదా. ఇలా ఏదైనా జరిగినప్పుడు కళ్ళకి అద్దుకుంటారు. ఎందుకు అద్దుకుంటారు కళ్ళకి? భర్త క్షేమంగా ఉండాలి అనే కోరుకుంటున్నారు, అది గుర్తు చేసుకుంటున్నారు. సూత్రం చూడంగానే అది గుర్తు తెచ్చుకోమని. భర్త క్షేమం గురించి కాదు, భర్తకు నువ్వేం చేయాలి,
భర్త కొరకు నీకు ఒక భర్త ఉన్నాడు, ఆ భర్తకి సహాయకారిగా నువ్వు సహకారిగా ఉండటానికి వివాహం చేశారు. నువ్వు అని తినటానికి కాదు. సూతం చూసినప్పుడల్లా నా బాధ్యతలు గుర్తు రావాలి, రొట్టె చూసినప్పుడల్లా మన బాధ్యత గుర్తు రావాలి. అవి గుర్తురావు. ఏం గుర్తొస్తాయి? ఇలా తీసుకుని ఈయన చేసుకుని నా తిప్పలు పడుతున్నాను అని వస్తాయి. ఇక్కడ బళ్ళారాధనలో మాత్రం మనకి ఏం గుర్తొస్తుంది? రొట్టె. ఎందుకు ఏడుతున్నావు రా దరిద్రుడా అంటే ఏమో. ఎందుకు ఆడాలి? నువ్వు ఆడాలి. ఎందుకు ఆడాలి? ప్రభువా, నీ త్యాగాన్ని విస్మరించాను, నీ త్యాగం నాకు నా జీవితంలో కనపడట్లేదు, నేను ఏం చేయగలుగుతున్నాను, దీన్ని తినడానికి అర్హుడినేనా? ఈ దౌర్భాగ్యుడి కొరకు అంత త్యాగం చేసావు, నేను చేయాల్సినటువంటి పని నేను చేయలేకపోతున్నాను, నేను ఎడితే బాగుంటుంది. చచ్చిపోయావా? ఆయన గురించి ఎడుతూ ఎందుకో. ఈ విషయాలు మనం ఆలోచిస్తే మార్కు సువార్త 10:45 మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ఇక్కడ క్రయధనము అనే పదం కనపడుతుంది. క్రయధనము. ధనం అంటే మనకు తెలుసు, క్రయ అంటే కొంతమందికి తెలియదు, ధనం మాత్రం తెలుసు. ధనం అనే శబ్దం వినపడంగానే కొంతమందికి ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ లేచి నుంచి ఉంటాయి అన్నట్టు. ధనానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు, క్రయానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. క్రయధనం రెండు కలిపి ఉన్నాయి ఇక్కడ. క్రయధనం, క్రయము అంటే ఏంటి? రెండు ఉన్నాయి, క్రయ విక్రయాలు. క్రయం అంటే కొనటం, విక్రయం అంటే అమ్మటం. దానికి ఆ లాంగ్వేజ్కి సంబంధించిందే కదా ఇది. క్రయ విక్రయాలు అంటారు, అమ్మటం కొనటం జరిగింది అంటాం. ఇక్కడ క్రయం విక్రయం. యేసుప్రభువు వారు తన రక్తం ద్వారా ఏం చేశారంటే మనుషుల్ని, అనేకులను ఆయన ఆశ్రయించిన వారికి కొన్నాడు. అంతేనా? కొన్నాడు అనే పదం కనపడుతుంది. దీనికి ఆపోజిట్ పదం ఏంటి? అమ్మాడు అన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం ఏం చూడాలి? విక్రయమా క్రయమా? విక్రయం చూడాలి. ఎందుకంటే మనల్ని కొంటమేంటి అయినా అంటే మనం ఎక్కడున్నాం? ఇది ఎక్కడిది? ఇది కొన్నాను, నేను డబ్బు పెట్టుకున్నాను. ఎక్కడా అని అడుగుతామా లేదా? ఎక్కడి నుండి అని అడుగుతామా లేదా? ఎవడమ్మాడు నీకు? కొన్న ఓకే, ఎవడమ్మాడు, ఎక్కడి నుంచి అమ్మాడు? ఇది పరిశీలిస్తే ఈ కొన్నది అన్నది ఎంత విలువ పెట్టుకున్నాడో అర్థమవుతుంది. అర్థం అవ్వలేదా మీకు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రయ విక్రయం. ఇప్పుడు విక్రయము అని గురించి ఆలోచిస్తే, విక్రయము అనే దాని గురించి మనం పరిశీలన చేస్తే, యేసుప్రభువు వారు క్రయం చేశాడు అంటే కొన్నాడు. విక్రయం అంటే ఎవరి దగ్గర కొన్నాడు అనమాట. ఆయన ఎవరి దగ్గర నుంచో మనల్ని విడిపించడానికి ఆయన రక్తాన్ని డబ్బుగా పెట్టి కొన్నాడు అనమాట. అంతేనా? చూద్దాం ఒకసారి, ఒక్కొక్క పాయింట్ ఆలోచిద్దాము. పాత నిబంధనలో మొట్టమొదటి మానవుడు అయినటువంటి ఆదాం మొదలుకొని యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టేంత వరకు జరిగినటువంటి సంఘటనలు కొన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. ఒకటి, మొదటి మానవుడు ఎవరు? మొదటి మానవుడు. ఆయన మనకేమవుతాడు? పితరుడు అంటే మూల మానవ జాతికి మొదటి మానవుడు. ఆయన అంటే మనుషులందరూ నమ్మేశాడు. తినొద్దన్న పండు తిని మనుషులందరూ నమ్మేశాడు. ఎవరికి? చూద్దాం ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 7వ అధ్యాయము 14 రోమాపత్రిక 7వ అధ్యాయము 14 అమ్మా. ధర్మశాస్త్రము తీసారా? బైబిల్ తీసారమ్మా? బైబిల్ తీసారా? 7వ అధ్యాయము 14 ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధం ఏమన్నా. ఎవరైతే శరీర సంబంధులుగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారో వారందరూ కూడా దేనికి అమ్మబడ్డారంట? పాపానికి అమ్మబడ్డారంట. ఎవరు అమ్మేశారండి? అసలు పాపం అనేది భూమి మీద ఉందా? ఈ సృష్టిలో ఉందా? లేదు. పాపం అనేది తినవద్దన్న పండు తిని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆదాం పాపం చేస్తే అప్పటి నుంచి పాపం లోకంలోనికి ప్రవేశించింది. పాపం అనేది లోకంలోకి ప్రవేశించింది. కాబట్టి మనుషులందరూ ఏం చేస్తున్నారని అంటే శరీర సంబంధాలుగా మారిపోయి పాపానికి అమ్మబడుతున్నారు. బానిసలుగా ఉండటానికి పాపానికి అమ్మబడుతున్నారు.
పాపం చేసినవాడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు. పాపానికి నువ్వు అమ్మేసుకున్నావు. పాపం నిన్ను కొనేసుకుంది. రోమపత్రిక 3:23 చూడండి, ఈ పాపం గురించి మాట్లాడతాడండి. పాపా నుంచి క్రీస్తు ప్రభు ఎలాంటి త్యాగం చేసి విడిపించారో మాట్లాడుతున్న సందర్భాలు ఇవన్నీ కూడా. రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు. ఏమండి? ఏ భేదము లేదు. పాపము మనిషిపై యజమానిగా ఉంది. పాపానికి అమ్మేసుకున్నారు, పాపానికి అమ్మబడ్డారు. పాపం ఇప్పుడు వాళ్ళ మీద ఎలా ఉంది? యజమానిగా ఉంది. ఒకవేళ అక్కడి నుంచి కొనాలంటే దానికి క్రైమ్ చేయాలి, ఏదో విల్లిచ్చి కొనుక్కు రావాలి. అర్థమవుతుందా? ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు, ఏ భేదము లేదు. ఏ భేదం అంటే మీరెవరు? పురుషులు. మీరు స్త్రీ అని పురుషుడని భేదం లేదు. పాపం చేయడానికి నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే పాపానికి భేదాలు లేవు. అప్పుడు చూడ్డం పాపం చేయడానికి ఏది చూడ్డం? భేదం చూడ్డం. ఇది చూస్తాడు, ఏది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇది చూస్తాడు. పాపానికి మాత్రం మన క్యాస్టేనా అని అండవు. ఎవరైతే ఏంటి, అది మన క్యాస్ట్ వాళ్ళేనా? ఏది దొంగతనం చేయడం అది మన క్యాస్ట్ వాళ్ళదేనా? చూడు, పాపానికి క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, పాపానికి కుల ఫీలింగ్ ఉండదు. ఏ భేదము లేదు పాపం చేయడానికి. మిగతా విషయాలకు భేదం చూస్తుంటారు. అదే చెప్తున్నాడు పౌలు, పాపం చేయడానికి ఏ భేదం లేదు. చిన్నోడా పెద్దోడా, చిన్నోడా పెద్దోడా, స్త్రీయా పురుషుడా, నల్లోడా తెల్లోడా, ఇండియా వాడా పాకిస్తాన్ వాడా అమెరికా వాడా, ఏ భేదం లేదు. ప్రాంత భేదం లేదు, జాతి భేదం లేదు, రంగు భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ ఎవరు? అందరూ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, భేదం లేవు. ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే అమ్మేశాడు. మన ముత్తాత అమ్మేశాడు ఆదాము గారు. ఎవరికి? పాపానికి. ఏ భేదము లేదు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట. అంటే ఆ పరలోకాన్ని కోల్పోతున్నారు, దేవుడిచ్చే హక్కులన్నీ కోల్పోతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు పాపం, శరీర సంబంధులే పాపానికి వారిని వారు ఏం చేశారు? అమ్మేసుకున్నారు. ఎవరమ్మారు వీళ్ళని? వాళ్ళు అమ్మేసుకున్నారు. శరీర సంబంధాలకు మారిపోయి అమ్మేసుకున్నారంట. ఆదాము మొదలుకొని యేసుప్రభు వచ్చేంత వరకు సమస్త మానవాళి పాపం చేయటానికి వాళ్ళు అమ్మేసుకున్నారు పాపానికి. ఇప్పుడు దేవుని పిల్లలు కాదు. ఇప్పుడు ఎవరు నువ్వు? నాకు అమ్ముడైపోయాడు నా మనిషి అంటది పాపం. దేవుడు వెళ్ళి అడిగాడు, నా బిడ్డ. నీ బిడ్డం కాదమ్మా, నా పనులు చేస్తున్నాడు ఇక్కడ, ఊరికే బిడ్డ. అర్థమవుతుందా? మీ బిడ్డేం కాదు, మా మనిషి, నా బానిస అంటది పాపం. ఎందుకంటే వాడు అమ్మేసుకున్నాడు. నువ్వెవడో అడుగుతానికి? అంటే మా ఊడి దగ్గర బండి అట్టుకొచ్చారంటే ఏదో ఒరే బాబా అమ్మేసుకున్నాడు, నాకు ఇచ్చేసాడు, అన్నీ రాసిడు, పేపర్ మీద రాసిచ్చాడు, ఇక అమ్మేసుకున్నాడు. నీది కాదు అది, నీది అంటున్నావేమో. మీ వాడు సంతకాలు పెట్టి అమ్మేసాడు అంటే నీది కాదు అది, అమ్మేసావు. నా అనుకున్నవాడు దూరం అయ్యాడు, నువ్వు ఎవరికి అమ్మేసావు? పాపానికి అమ్మేసుకున్నావు, పాపానికి బానిస అయిపోయావు, పాపానికి నిన్ను నీవే అమ్మేసుకున్నావు అని చెప్తున్నాడు ఆదాము ద్వారా. చాలామంది ఈరోజు ఈ సత్యాన్ని తెలుసు కూడా తమ విలువైన జీవితాన్ని సాతానికి అమ్మేసుకుంటున్నారు, పాపానికి అమ్మేసుకుంటున్నారు. ఒకసారి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. వాళ్ళ జీవితం విలువలు వాళ్ళకి తెలియక విలువైన జీవితాలని ఎవరికి అమ్మేసుకుంటున్నారు చూడండి. 12:16 ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి. యాసవం ఏమమ్మేశాడు? జ్యేష్ఠత్వ హక్కు. జ్యేష్ఠత్వం గురించి చాలా సంగతులు నేర్చుకున్నాం గతంలో. జ్యేష్ఠత్వం అని అంటే ఏంటి? ఒక తండ్రి పెద్ద కుమారుడికి ఇచ్చే పరపతి, ఒక తండ్రి పెద్ద కుమారుడికి ఇచ్చే హక్కు, హోదా, ఇవన్నీ వద్దనుకున్నాడు అంటే దేనికోసం? ఒక పూట కూడా అంటే తాత్కాలికమైన సుఖాల కొరకు అవన్నీ వద్దనుకుని
జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడంట. నాకపోతే నేను ఎలా బతుకుతాను, హాయిగా ఉంది, నా ప్రాణం హ్యాపీగా ఉంది, నాకు ఎలాంటి బాధలు లేవు, సంతోషంగా ఉంది. ఈ పాపంలో ఎంత ఆనందంగా ఉంటుందంటే పాపం చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మేసుకున్నారంట చాలామంది. జ్యేష్ఠత్వం వద్దు, ఏం వద్దు, నాకు ఏం వద్దు అని అమ్మేసుకున్నారట. దీని గురించి చాలా సంగతులు ఉన్నాయి, కానీ జ్యేష్ఠత్వము అనే దేవుడు క్రైస్తవులకు ఇస్తున్న పరపతి అనే దాంట్లో మెసేజ్లు వినండి. జ్యేష్ఠత్వము యాసవి ఎలా అమ్మేసుకున్నాడో ఆ విషయంలో దేవుడు ఎంతగా బాధపడి దేవుని పిల్లలు అలా ఉండకూడదని కోరుకున్నాడో క్రైస్తవుల్ని జ్యేష్ఠులుగా చేశాడని మనం గమనిస్తున్నాం. జ్యేష్ఠులుగా చేయబడిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే అమ్మేసుకుంటమే విక్రయం. ఆదాము పాపం చేయడానికి ప్రజలందరినీ అమ్మేసాడు. క్రైస్తవులు కొంతమంది జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నా కూడా ఏం చేస్తున్నారంటే దాన్ని అమ్మేస్తున్నారు. మాకు హక్కులు వద్దు, మా హోదా వద్దు, మేము ఇలాగే బతుకుతాం, ఈ పాపంలోనే బతుకుతాం అన్నట్టుగా వారిని వారు అమ్మేసుకున్నారంట. ఒకసారి రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. ఈ వచ్చిన జాగ్రత్తగా చూడండి. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆహాబు ఏలియాని చూసి, నా పగవాడా. ఎవరంటండి? ఆహాబుకి ఏలి ఎవరంట? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏలి ఎవరు చెప్పండి? రోషం గల ప్రవక్త అండి. ప్రవక్త కాదండి, రోషం గల ప్రవక్త. అంటే ప్రవక్తలకి ముందు ఈ పదం ఎవరికి వాళ్ళ ప్రవక్తలని చెప్పబడ్డారు, కానీ ఏలే దగ్గరికి వచ్చేటప్పటికి రోషమగల ప్రవక్త అన్నాడు. రోషమగల ప్రవక్త ఆహాబుకి ఎలా కనపడుతున్నాడు? పగవాడు. ఎందుకని? లోకంలో ఉన్న వాళ్ళందరూ మనకి మిత్రు అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? మనం ఎవరిని ప్రశ్నించకూడదు. వాడు తప్పు చేసినా ప్రశ్నించకూడదు, వాడు ఏం చేసినా మనం మాట్లాడకూడదు. వాడు అవసరమైతే నేను పాపం చేస్తానికి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అన్నట్టు చేసామనుకో, ఆడు చేసి పాపం చేయగా వచ్చిన దాంట్లో కూడా మనకు భాగం ఇస్తాడు. మా పాస్టర్ గారు ఏంటనుకుంటున్నావు, అసలు భూమి మీద అలాంటి పాస్టర్ దొరకడంటారు. ప్రశ్నించామా, తప్పు ఎత్తి చూపించామా, మన దినము మన దెబ్బలు చేసేస్తాడు. పాస్టర్ గారితో మాట్లాడే బుద్ధి వస్తలే, అబ్బా ఆయన మంచోడు కాదు. ఎందుకు మంచోడు కాదు? 1కి 2 సార్లు ప్రశ్నించామనుకోండి, 1కి 2 సార్లు మనం నువ్వు ఈ తప్పు చేస్తున్నావు సరిదిద్దుకు అన్నాం అనుకోండి, నిజంగా వాడికి తెలియకుండానే శత్రుత్వ భావం వచ్చేస్తుంది సేవకుడి మీద. అందుగురించే నాకు శత్రువులు ఎక్కువ. చాలామంది తిట్టుకుంటారండి, శత్రువులు ఎక్కువైపోతారండి. మార్చిన మంచిగా బతకమని చెప్పిన అంతమంది నిన్నే ఇలాగా ఈ రకంగా. అంటే మంచి చెప్పేవాడు ఎలా కనపడతాడు లోకానికి? శత్రువులా కనపడతాడు. అందుకే అంటున్నాడు ఏలి అని, ఏమని? నా పగవాడైనా నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా, ఏలి ఇట్లే నేను యెహోవా దృష్టికి కేడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. ఒరే పిచ్చోడా, నిన్ను నువ్వు అమ్మేసుకున్నావు కీడు చేయటానికి. యెహోవా దృష్టికి కీడు చేస్తున్నావు, దేవునికి విరుద్ధంగా బతుకుతున్నావు, కీడు కోసమే నువ్వు బ్రతుకుతున్నావు. ఆ కీడు చేయటానికి నువ్వేం చేసావు? నిన్నెవడ అమ్మేలేదు, నిన్ను నీవే అమ్మేసుకున్నావు. ప్రతి మనిషి ఇదే స్థితిలో ఉన్నాడండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మేసుకుంటున్నారు, వారే అమ్మేసుకుంటున్నారు. అక్కడేమో దేవుడిచ్చిన ఆ పరపతిని అమ్మేసుకున్నాడు. సూర్యచంద్ర నక్షత్రాల కంటే పై హెచ్చుగా పెట్టాడు మనల్ని. నువ్వు కలగజేసిన సూర్యచంద్ర నక్షత్రాలు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. వాటి ముందు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు? అయినను మహిమ ప్రభావములతో నీ పిల్లల్ని అలంకరించో, వాటి మీద వారిని అధికారిగా పెట్టు. కానీ అది వద్దంటే వీళ్ళకి ఏం కావాలి మరి? పెంటలంటే తిరిగే కుక్కల్లా బతుకుతామంటారు, బురదలో దొల్లే పందులా బతుకుతామంటున్నారు. అలాంటి మానవులతో ఈ ప్రపంచం నిండిపోయింది. క్రీస్తు వారు వచ్చేసరికి ఆ యుద్ధానికి ఉన్నారు, వారిని వారే విక్రయం చేసేసుకుంటున్నారు, అమ్మేసుకున్నారు. యేసు ప్రభువు వచ్చేసరికి భూమి మీద ఎవరైనా ఉన్నారా ఆయన పిల్లలని అంటే ప్రతి ఒక్కడు అమ్మేసుకున్నాడు. అందు గురించి వచ్చాడు అనుకుంటున్నాను నేను, కొనటానికి, దేవుని కోసం కొనటానికి. ఆ మంచి మాట ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ పెద్దలు మాట్లాడుతున్నారు. నీవు ఆ గ్రంథముని తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ స్వరక్తం ఇచ్చి ప్రతి వంశములో
ఆయా భాషలు మాట్లాడే వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు మనుషులను కొని. ఇప్పుడు పనికి మనుషులు కావాలి. మనుషులు కొనుక్కుని ఎట్టుకెళ్తున్నారు తెలుసండి ఎక్కడికి? గల్ఫ్ కంట్రీస్ కొంతమంది అమ్మేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? పని చేయించుకుంటానికి కొనుక్కుంటున్నారు. వాళ్ళు వీళ్ళకి తెలియకుండా అమ్మేస్తున్నారు. లేదా పని చెప్తారని వెళ్తున్నారు. ఇలా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అమ్మేసిన తర్వాత అర్థమవుతుంది. 5-6 ఏళ్ళ తర్వాత అమ్మేసారు. ఇక్కడ ఎడారిలో తిరుగుతున్నాను, ఒంటిలాంటి తిరుగుతున్నాను, ఎండ నిలువు నీళ్ళదని ఏడుతున్నారు కొంతమంది. వెళ్ళకండి అయ్యా బాబా అంటే కొన్ని అమ్మేస్తున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభువు కొన్నది అడవుల్లో తిప్పడానికి కాదు, దేవుని కొరకు కొన్నాడంట. దేవుని కొరకు కొన్నాడంట. అంటే అమ్మేసుకున్నారు. అమ్మేసిన తర్వాత ఏం చేయాలి? దేవుడు కొనుక్కోవాలి కదా. మరి ఊరికినిస్తాడా? ఇవన్నీ మీకు విషయం చెప్పనా, తీసి పక్కనెట్టు ఆస్తి తూచన్నాడు అనుకోండి, అందరైన ప్రజలే. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? మనకి అర్థం అవ్వాలి. మనం ఎంత విలువైన వాళ్ళమో మనకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే క్రీస్తు రక్తానికి ఉన్న విలువ మనకి తెలియదు. మనం ఎంతో గొప్పవాళ్ళమైతే కనుక ఆయన రక్తాన్ని పెట్టాల్సి వచ్చింది అది గుర్తించడానికి. 25వ వచనం కూడా చూడండి. రాజులు మొదటి గ్రంథం 21:25. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేడు. తన భార్య కోసం అమ్మేసుకున్నాడంట ఈయన జీవితాన్ని. ఆయన భార్యను తృప్తిపరచడానికి అమ్మేసుకున్నాడంటే ఈయన జీవితాన్ని. తను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడు లేడంట. ఎందుకు లేరు? బోలంత మంది ఉన్నారు. అప్పుడు లేడు. ఆ కాలంలో లేరు. ఇప్పుడు బోలంత మంది భార్య కోసం అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు, భర్త కోసం అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు, స్నేహితుల కోసం అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు. వ్యక్తిత్వం లేదు, విలువలు లేవు. ఎంతకైనా తెగించి వారు ఏం చేస్తున్నారు? విక్రయించేసుకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు. ఎవరి చేతిలో ఉన్నారు మనకు అర్థం అవ్వాలి. ఎవరికి అమ్ముడైపోయి మనకు తెలియాలి. ఎరా అమ్ముడైపోయావా? చాలామంది తిడుతున్నారు రాజకీయ నాయకులు. ఏమని? వీడు మా పార్టీలో ఉన్నాడు కానండి ఆ పార్టీకి అమ్ముడైపోయాడండి అంటే ఇందులో నుండి ఎవరి పక్కన పనిచేస్తున్నాడు? వేరే వాడు పక్కన పనిచేస్తున్నాడు. దేవుని బిడ్డనని చెప్పుకుని, సంఘ సభ్యుడిని చెప్పుకుని, నేను పెద్ద సీనియర్ మోస్ట్ అని చెప్పుకుని నువ్వు ఎవరి పక్కన పనిచేస్తున్నావు? ఆడ పక్కన నువ్వు అమ్ముడైపోయావు. నువ్వు అనుకుంటున్నావు నేను ఇందులోనే ఉన్నాను అనుకుంటున్నావు అంతే. అలాంటి ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. యేసుప్రభువు వచ్చేసరికి వాళ్ళు అమ్మేసుకున్నారు. ఒకటేం చూసామంటే మనం, విక్రయించిన మొదటి మనుషుడు ఆదాము. 2 తమ విలువైన జీవితాన్ని సాతానికి అమ్ముకుంటున్న మనుషులు. 3 ఏంటంటే ఎవరైతే అమ్ముడైపోయారో వారిని విడిపించడానికి న్యాయమైన క్రయధనం చెల్లించాలి. అమ్మేసుకున్న వ్యక్తుల గురించి విడిపించడానికి దేవుడు న్యాయమైన క్రయధనాన్ని డిసైడ్ చేశాడు. అంటే కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. పాపానికి అమ్మబడిన మానవుని తిరిగి కొనాలని అంటే ఎంత క్రయధనం చెల్లించాలంటారు చెప్పండి? అండి ఎంత క్రయధనం చెల్లించాలి? మీరు ఎంత పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు పెట్టుబడి? ఏదైనా వస్తువు వెళ్ళిపోయాడండి, కొంతమంది తాకట్టు పెడతారు 5,000 కడతారు. ఇది 10,000 వాల్యూ ఉంటుంది. ఇది 10,000 దాటేసింది అనుకోండి, వడ్డీ తెచ్చుకుంటారా? ఆడు పట్టుకెళ్ళమంటాడు, ఈడు వద్దంటాడు. ఎందుకని? ఎందుకు? ఆల్రెడీ కిలం పట్టేసింది, పాడైపోయింది, దాన్ని ఇడిపించుకుంటూ ఉపయోగం ఉంది. మళ్ళీ ఇది కట్టి ఇంకా 11,000 ఎట్టి 10,000 రూపాయలు సొరిగేందుకు మనకనుకుని వదిలేస్తాడు. అవునా కదా? అంటే నేనేమంటున్నానంటే, దేనైనా కొనాలంటే ముందు దాని వాల్యూ చూసి దానికి పెట్టుబడి పెడతాం. అవునా కదా? ఏదైనా ఒక వస్తువు కొంటున్నప్పుడు ఈ మొరలగడితే వెళ్తూ ఉంటాం కదా మనం ఎక్కువ. ఇది ఎంత అండి అని అడిగామనుకో, 1,500 అంటాడు. 2-3 సార్లు వీడి మీద చాలా కోపం వచ్చింది నాకు. 1,500 అడిగి ఎంత కాడికి వచ్చండి? 1,500 చెప్తేనే అది దరిద్రం మనం చుట్టుకుంది. కనీసం 12 అడగాలి, 15 అడిగితే మరీ దారుణంగా తీయలేం కదా, 12 అడుగుతాం. ఇది 150 అడిగాడు. నాకు కంగారు ఇచ్చింది. ఇక అంటే దానికి వాల్యూ అంతే కట్టాడు వాడు. 1,500 రూపాయలు దానికి 150 కట్టాడు. గొప్ప విషయం ఏంటంటే ఆడి కట్టిన వెల కరెక్ట్. ఆడు వచ్చేస్తుంటే ఇంకొక 50 వేసి ఉన్నట్టున్నాడు. ఏంటి 1,500 200కి ఇచ్చేయడానికి తెగించాడు. అంటే అది 150 రూపాయలది ఇంకొక 0 పెట్టి మాకు చెప్పాడు. అంటే చూడండి, ఒక్కొక్క దానికి మనం దాన్ని గమనించినప్పుడు దాని వాల్యూ కట్టేస్తాం, కొన్ని ఇది ఇంత విలువ ఇస్తుంది అని. అవునా కదా? అంటే న్యాయమైన కొన్నిసార్లు అంటారు,
అంటే బుద్ధి జ్ఞానం ఉందంటండి, అసలు అన్నం తింటున్నారు మీరు, అన్నం తింటున్నారండి, దీనికి ఇంత ఇస్తారా ఏంటి, అంతగా అడుగుతారు మీరు, బొత్తిగాను కొండనాలికి లేదండి మీకు అంత తిడతారు కదా. అంటే వాల్యూ ఎక్కువ ఉన్నదాన్ని తక్కువగా అడుగుతారు కొంతమంది, నిజమైన వాల్యూ ఉన్నా కూడా తక్కువగా అడుగుతారు. అంటే మనం క్రయధనం చెల్లించేటప్పుడు, అది ఏదైనా కొంటున్నప్పుడు దాని విలువని గుర్తించి కొంటాం, అవునా కదా. లేకపోతే మాలు కొనేస్తామా, ఎంత 2000, 2500 తీసుకో అని చెత్తరా, ఎవరైనా ఉన్నారు అలాంటి ఉదారత కలిగిన వాళ్ళు? ఇది కాదు కదా, మళ్ళీ దేవుడు సృష్టి చేసిన అలాంటి మనుషులు పుట్టరు కాక, ఎవడెత్తాడో ఉన్నైతే తెగ్గొట్టేస్తారు, నరికేస్తారు, అంతేనా. పాపానికి మనిషి తను తాను విక్రయించేసుకున్నాడు కదా, అమ్మేసుకున్నాడు కదా, వాడిని మళ్ళీ కొనుక్కు తెచ్చుకోవడానికి దేవుడు ఎంత క్రయధనాన్ని నిర్ణయించాడు అన్నది పాయింట్. ఇప్పుడు అసలు దేవుడు ఎంత డిసైడ్ చేశాడు అన్నది చూద్దాం ఒకసారి. దాన్ని చూసే ముందు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను మీకు. దినవృత్తాంతములు 1 గ్రంథం 21-24. రాజైన దావీదు అట్లా కాదు, నేను నీ సొత్తును ఓరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకుందనని వర్ణానుతో చెప్పి. ఇక్కడ సందర్భం ఏంటి తెలుసండి, బలిపీఠం కట్టడానికి వర్ణాను అనేటువంటి ఒక వ్యక్తి యొక్క స్థలాన్ని దావీదు గారు అమ్మమని అడిగాడు. ఎందుకు అని అడిగాడు, ఈ స్థలం అమ్మేస్తావని అడిగాడు వర్ణాన్ని. దావీదు గారు అడిగితే వర్ణాన్ని అన్నాడు, దేనికని అడిగాడు. అడిగితే ఇక్కడ నేను సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి కాదు, దేవునికి బలిపీఠం కట్టి అక్కడ బలులు అర్పిస్తాము, పాప పరిహార నిమిత్తమే అక్కడ బలులు అర్పించబడతాయి, దాని కొరకు అన్నాడు. ఆ మాట అనగానే ఎవరైనా కొంతమంది ఏం చేస్తారంటే దేవుని పనికనేదానికి ఊరికని చేస్తారు. ఊరికని తీసేసుకో అన్నాడు వర్ణాను, ఊరకని తీసేసుకుని ఆ స్థలంలో నువ్వు బలిపీఠం కట్ట అన్నాడు. కానీ దావీదు గారు ఊరికని తీసుకుంటే దాని వాల్యూ తగ్గిపోద్ది. మీకు అర్థమవుతుందా? ఊరికని తీసుకున్నాం అనుకోండి, దానికి వాల్యూస్ తగ్గిపోతాయి. ఆ ఊరకనే ఇచ్చిన స్థలంలో దహన బలులు అర్పిస్తున్నప్పుడు వర్ణాన్ని ఏం చేస్తాడో తెలుసా, నేను ఇచ్చిందే ఏంటి, పాస్టర్ గారు ఉన్నారు కదా, పాస్టర్ గారు చేతిపోతున్న వాచ్ నేను ఇచ్చింది కాదు అంటే ఏంటి అర్థం, నన్ను కించపడుతున్నాడు కదా, పాస్టర్ గారి కళ్ళజోడు చూసావా అని. ఏంటి అంటే మీరు అలా మాట్లాడుకున్నప్పుడు ఇలా అన్నప్పుడు నాకు కంగారు వస్తుంటుంది, ఈ కళ్ళజోడు ఆయన ఇచ్చిందని చెప్తున్నాడు అంటావా పక్కనే, అంటే దీనికి వాల్యూ ఉండదు కదా. కొన్ని ఊరికనెత్తి వాల్యూస్ పడిపోతాయి. అక్కడ చేసేదేమో గొప్ప కార్యం, మహత్తరమైన కార్యం, ఆ స్థలాన్ని ఊరికనిస్తానంటే ఊరుకుంటాడా, ఊరుకోడు. అందుగురించి దావీదు గారు 600 తులముల బంగారం ఇచ్చే స్థలాన్ని కొనుక్కున్నాడు. న్యాయమైన క్రయధనం అంటారు దాన్ని. ఊరకనిస్తే ఊరకనే సంచులేసుకు వెళ్ళిపోయే రకం కదా ఆయన. ఇలాగా న్యాయమైన క్రయధనాన్ని మనం పెట్టామనుకోండి, ఆ పెట్టిన దాన్ని బట్టి ఆ స్థలానికి వాల్యూ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. ఊరికం కొనదానికి ఆ వాల్యూ పెరగదు. న్యాయమైన క్రయధనం చెల్లించాలి, బైబిల్ సిద్ధాంతం అది. ఏదైనా ఒకటి అమ్మబడిన దాన్ని మరల కొనుక్కోవాలని అంటే ఏముండాలి, న్యాయంగా ఉండాలి. అందుగురించి దేవుడు ఒక వాల్యూ దానికి నిర్ణయించాడు, ఒక వేళ దానికి నిర్ణయించాడు, విడిపించే దాని కొరకే. ఒక విషయం జ్ఞాపం చేస్తున్నాను. సర్వమానవాళి విమోచన క్రయధనం 30 వెండి నాణాలా నేను అడుగుతున్నాను. సర్వమానవాళి పాప విమోచన క్రయధనం 30 వెండి నాణాలా నా ప్రశ్న. మానవాళి పాపాల నుంచి విడిపించడానికి ఎంత వేల కట్టచ్చు? వర్ణాని కాలానికి 600 తులముల బంగారాన్ని కట్టాడు కదా ఆయన. మానవాళిని వారు అమ్మేసుకున్నారు కదా ఎవరికో, పాపానికి, శాతానికి, కీడు చేయటానికి. వారిని విడిపించడానికి న్యాయమైన క్రయధనం ఎంత డిసైడ్ చేయొచ్చు మీరు చెప్పండి, మీకు ఆలోచన ఉంటే ఎంత కట్టచ్చు? ఒక 10 ఎకరాలు అమ్మి వచ్చిన డబ్బుతో ఇప్పించవచ్చా? ఒక 100 ఎకరాలు, లేకపోతే భూమి అంతా అమ్మేసి? అంటే ఎందుకని ఏంటి, ఒక తాగుబోతోడిని, ఒక తిరిగిపోతోడిని, ఒక బురదలు దొల్లేవాడిని కొనటానికి అంత డబ్బా? నేను అడుగుతున్నా, ఒక తాగుబోతాన్ని విడిపించడానికి భూమి అంతా అమ్మేస్తే వచ్చిన డబ్బుతో నేను అతన్ని విడిపిస్తానని దేవుడు చెప్పాడు. అంత ఎందుకండి అడిగా చెప్పండి, అంత ఎందుకు అడిగి పని హెదల పని అంటుంటాం కదా. మనకు మనుషులకి వాల్యూస్ తగ్గించేస్తుంటాం, మనుషులు విలువ పడగొట్టేస్తుంటాం. అలాగే
సాతాను భూమి మీద ఉన్న మనుషుల్ని వాడు కొనేసుకుని వాడి విక్రయం చేసేసి విలువలేని వాళ్ళుగా చేసి పడేశాడు. విలువలేని వాళ్ళగా చేసి పడేశాడు సాతాను దృష్టిలో మనిషికి ఏమాత్రం విలువ లేదు. చాలా తక్కువగా చూస్తున్నాడు. చూపిస్తాను మీకు రెఫరెన్స్. జకర్యా గ్రంథం 11:13. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. ఒక ఆయనకి డిసైడ్ చేసినటువంటి ఆ వెండి నాణాలు ఎన్ని? 30. ఆ ఎట్టుకెళ్ళి ఎక్కడ పాడేశాడట? కుమ్మరివాడికి పాడేశాడంట. ఇచ్చిన డబ్బు పాడేశాడట. ఈ సందర్భం మనకు కొత్త నిబంధనలు కనబడుతుంది. సందర్భంలో మత్తయి సువార్త 26:15, 14 కూడా చూద్దాం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచివానికి ఇచ్చిరి. ఎంత ఇచ్చారండి? ఏమడిగాడు? నేను ఆయన అట్టుకొచ్చి చెప్తానండి, ఎంత ఇస్తారు అన్నాడు. ఆయన అప్పగిస్తే 30 వెండి నాణాలు ఇస్తానంటే 30 వెండి నాణాలు తీసుకుని ఆయన అప్పగించడానికి సిద్ధపడి అప్పగించేశాడంట. యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి, తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. ఆ సందర్భం యోధా గారికి తెలియదా? యోధా గారు అప్పుడు కూడానే ఉన్నాడుగా. ఈయన రక్తంతో మనుషుల్ని విమోచిస్తారంట. అంటే ఇప్పుడు ఆయన్ని వాళ్ళకి అప్పగించేస్తే యేసుప్రభువు వారిని ఏం చేస్తారు? వాళ్ళు కొడతారు, సిలువేస్తారు. ఆ సంగతి కూడా తెలుసు ఇస్కరియోతు యోధాకి. అంటే ఎంత కమ్మేశాడు చెప్పండి? మనుషుల్ని ఎంత కమ్మేశాడు? 30 తులాల వెండి నాణేలకి, 30 తులాల వెండి నాణేలకంట. అంటే సాతాను దృష్టిలో మనిషి విలువ ఎంత? 30 వెండి నాణేలంట. 30 వెండి నాణేలు సాతాను దృష్టిలో మనిషికున్న విలువ. ఒకసారి నిర్గమకాండం 21:32 ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వాని యజమానికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరి ఆ ఎద్దును రాళ్లతో సాగొట్టవలెను. ఎవరినైనా పొడిచి చంపేసింది అనుకోండి, చచ్చిపోయినోడికి యజమాని ఎంత ఇవ్వాలి? అంటే మనిషి చచ్చిపోతే ఎంత వెలకడుతున్నాడు? ఏంటో తెలిసింది? దాసులకి బానిసలకి కట్టే వెల. బానిసలకు కట్టే వెల ఎంత తెలుసా? 30 వెండి నాణేలు. సర్వమానవాళ్ళకు కూడా వాళ్ళ కొరకు ప్రాణం పెట్టడానికి, రక్తం చిందించడానికి వచ్చిన యేసుప్రభువు వారికి కూడా ఎంత వెల కట్టారు? అంటే మనం అందరం ఎవరం ఇప్పుడు సాతాను దృష్టిలో విలువ లేనోళ్ళు. ఈయన అమ్మేసాడు అంతకే. ఎవరు? ఇస్కరియోతు యోధా. ఆయన చేత అమ్మించింది ఎవరు? సాతాను. వాళ్ళకి 30 వెండి నాణాలు చాలు, దౌర్భాగ్యులు అన్నట్టుగా. సాతాను దృష్టిలో మనుషులందరూ ఎలా ఉన్నారు? విలువలేనివానిగా ఉన్నారు. 30 వెండి నాణాలతో జత కట్టాడండి. మనుషులందరి కొరకు యేసుప్రభువు వారు 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. అది బానిస కట్టే వేళ. అంటే మనం ఎంత తక్కువ కనపడుతున్నాం చూడండి సాతానికి. అందుగురించే తక్కువగా కనపడుతున్నప్పుడు తక్కువగానే చూస్తారు. విలువ లేదు. కానీ దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వాళ్ళు. మన విలువ మనకు తెలియట్లేదు. మనం అమ్మేసుకున్నాం కాబట్టి తక్కువగా మనల్ని మనం ఊహించుకుంటూ మనం విలువ లేని వాళ్ళం అన్నట్టు బతుకుతున్నాం ఈ లోకంలో. కానీ మనం ఎంత విలువైన వాళ్ళమో మనల్ని విడిపించడానికి, అమ్ముడైపోయిన మనల్ని విడిపించడానికి విమోచన క్రయధనముగా దేవుడు పెట్టిన ఏంటది? క్రయధనం. భూమి మీద ఈ సృష్టిలో ఏది కనపడలేదంట ఆయనకి. అది ఇచ్చి కొనడానికి, అమ్ముడైపోయిన మనుషులను కొనడానికి ఈ భూమి మీద ఏ వస్తువు కనపడలేదంట ఆయనకి. ఏం కనపడింది మరి? యేసుక్రీస్తు వారి రక్తం కనపడిందంట. ఏమిటి విడిపించాడు? రక్తం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:6 ఈయన అందరి కొరకు, కొందరి కొరక, అందరి కొరక, అందరి కొరకు
విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. తన్ను తానే సమర్పించుకొనెను. ఏం చేశాడంటండి ఆయన? అందరి కొరకు, అందరిని విడిపించడానికి తన్ను తానే ఎంత ఎట్టుకుంటాడు? ఎంతెట్టి క్రయం చేస్తాడు? ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక వస్తువుకి ఎలా వెలకడతాం? దాని విలువని బట్టి. అంటే సమస్త మానవాళికి దేవుడి కట్టిన క్రయధనం ఏంటో తెలుసా? తనకిష్టమైన తన కుమారుని యొక్క రక్తం. అంటే దీన్ని బట్టి మనకి ఎంత విలువ ఇచ్చాడో అర్థమవుతుంది ఇక్కడ. ఏదైనా తక్కువ అమ్ముతావా పో అవతలకి అన్నాడు అనుకోండి, పో, దాని అంటే వాల్యూ లేదు, అదంటే మాకు అవసరం లేదు. కానీ విలువైన దాన్ని కొనడానికి మనం ఏం చేస్తాం? ఎంత ఇవ్వటానికైనా సిద్ధపడతాం. ఇంకో 10 వేసుకో, ఇంకో 20 వేసుకో, ఇంకో 5, ఇంకో 7, ఇలా బేరలాడుతుంటాం చూసావా? ఎందుకని? దాన్ని వదులుకోలేక. కానీ దేవుడు వదులుకోలేక, బేరాలు ఆడక తన కుమారుని యొక్క రక్తాన్నే క్రయధనముగా నిర్ణయించాడు. ఇంకేం కావాలి? దాన్ని బట్టి మనకి దేవుడు ఎంత విలువిచ్చాడో 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు వారు కలువరి శిలువలో చిందించిన రక్తం మనకు చెప్తుంది. మనం విలువ లేనట్టుగా బతుకుతాం, మనకు విలువ లేనట్టుగా జీవిస్తూ ఉంటాం. అర్థమవుతుందా మీకు? మనకి కొన్ని ఉదాహరణలు కూడా పెట్టాడు ఆయన. మనుషులంటే ఎంత విలువో ఆయనకి, ఎంత విలువైన వారిగా చూస్తున్నాడో చాలా సందర్భాల్లో మన దేవుడు తన గ్రంథంలో రాయించాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? ఈయనే పరిగెత్తుకెళ్ళాడండి. తిరిగి ఇలా టర్న్ అయ్యాడు నా వైపుకి. మళ్ళీ ఏదైనా మొహమాటం అడ్డు వచ్చి మళ్ళీ ఎవరైనా లాగేసుకుని అటు తిరిగిపోతాడేమని అటు తిరగంగానే ఈయన పరిగెత్తుకొచ్చేసాడు. పరిగెత్తించి టక్కుమని ఎత్తేసుకున్నాడు. అవును, చూస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇలాగ ఆడని వచ్చి లేకపోతే ఇలాగ ఆత్మాభిమానం అడ్డు వచ్చి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను ఆయన దగ్గరికి అని మనసు మార్చేసుకుంటే అందు గురించి ఆయన పరిగెత్తుకొచ్చేసాడు. ఆ గ్యాప్ పోలేదు. వస్తాడులే చూద్దాం, ఇంకా నలగాలి, ఇంకా పిండి అవ్వాలి, పిప్పవ్వాలి అని చూస్తుంటాం మనం. కానీ ఆయన అలా చూడలా, టక్కుమని పరిగెత్తుకొచ్చాడు. ఆయన స్నానం చేయించాడు, బట్టలు తొడిగాడు, జోలు తొడిగాడు, ఉంగరం తొడిగాడు. అసలు ఎంత ఘనపరిచాడు చూడండి. అంటే ఆయన పిల్లల కంటే ముఖ్యమైనది ఏది ఆయనకి లేదు. అందు గురించే ఆయనకి ఇష్టమైన ఆయన ప్రియకుమారుడి రక్తం మనల్ని విమోచించడానికి పెట్టాడంట. విమోచించడానికి దారపోసాడంట. ఇక వేరేది వెలకడితే రాలేరెళ్ళు అని తెలుసు ఆయనకి. ఏం చేశాడు ఆయన అమూల్యమైన రక్తం. సాతాను దృష్టిలో మానవుని విలువెంత? 30 వెండి నాణాలు. దావీదు గారి దృష్టిలో వర్ణాన కళ్ళం విలువెంత? 600 తులముల బంగారు. పొలంలో దాచబడిన ధనం, ఆ పొలాన్ని ఎంత కొన్నాడు? తనకు కలిగినంత ఇచ్చి కొన్నాడు. కానీ మనల్ని విమోచించడానికి క్రీస్తు ప్రభు తన ప్రాణాన్నే, తన రక్తాన్నే దారబోసాడంట. ఇంత విన్న తర్వాత ఎవరి కోసం బ్రతకాలని అనిపిస్తుంది చెప్పు? ఎవరి కోసం బ్రతకాలనిపిస్తుంది చెప్పండి మనకి అండి? చూసారా, నోరు పెగలట్లేదు మీకు. అంటే మీరు ఇంకా కొనబడలేదు అనుకుంటా. నోరు పెగలట్లేదు. ఇంత చేసిన ఆయన కొరకు మీకు వచ్చింది చెప్పనా? 17 గంటలు మంచినీళ్ళు తాగలేదంట ఆయన సిలువెక్కడానికి ముందు. 17 గంటలు. అప్పటికే గాయాలు అయిపోయినాయి, బ్లడ్ అంతా వెళ్ళిపోయింది. అసలు నోరు ఆరిపోయి, నాలుగు వెనక్కి పీక్కుపోయి ఎంత దాహమేస్తుందో, లేకపోతే దప్పుకి కొనుచున్నానన్న మాట అయినా మనకే అవి ఏమీ లేవండి. బతుకుతున్నాము, పుట్టాం కాబట్టి పెరుగుతున్నాము, బతుకుతున్నాము, చావాలి కాబట్టి చేస్తున్నాం. ఇది మానవుని యొక్క సిద్ధాంతంగా మారిపోయింది. కానీ ఎంత త్యాగం చేసిన క్రీస్తు ప్రభుని మనం స్తుతించలేని స్థితిలో ఉన్నాం. ఎంత త్యాగానికి ఒడిగట్టినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి మహింపరిచే స్థితిలో మనం లేకుండా ఉన్నాం. అందుగురించి ఎలాంటి విలువలు తెలియకుండా బతుకుతున్నాం కాబట్టి మనకేమీ అర్థం కావట్లా. ఏం చేద్దాం ఆయన కోసం? ఎంత చేసిన ఆయన మనకి ఇష్టమైన కూర, చక్కని కూర వండితే డ్రింక్ కట్టుకెళ్ళిపోతాం. భార్యకి 2 స్వీట్లు తెస్తాం, ఆవిడకి ఏది ఇష్టమైతే అది కొనేస్తాం. ఎందుకు? మంచి కూర వండినందుకు. అవునా కదా? కానీ మీరు తొందరగా రండి,
మీరు వస్తాను కానీ నేను భోజనం చేయనని భార్య ఫోన్ చేసింది అనుకోండి, ఆ సోలం పాతికి అయిపోద్ది మనకి. 1000 అయినా ఖర్చు పెడతాం. వెళ్ళేటప్పుడు జీడిపప్పు స్వీట్లు అట్టుకెళ్తాం. ఏంటి మీరు తొందరగా రండి, మీకోసం నేను ఎదురు చూస్తున్నాను అన్న దానికి. అసలు మీకోసం నా ప్రాణం పెట్టాను, నా రక్తాన్ని చిందించాను, నువ్వు నాకు ఏం చేస్తావు అని అడుగుతున్నాడు ఆయన. ఇంత చేసి నాకు నువ్వేం చేస్తావు? నాకు తిరిగి ఏం చేస్తావు? సజీవ యాగంగా ఈ దేహాన్ని నీకు సమర్పిస్తాను. నీకు నువ్వు ప్రాణం పెట్టావు కాబట్టి ప్రాణం అంటే ఏంటో మాకు తెలిసింది, ప్రేమ అంటే ఏంటో మాకు తెలిసింది. మేము కూడా మా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దలమే ఉన్నాం. నువ్వు చేసిన త్యాగం మాతో ఆగిపోకూడదు. అనేకుల త్యాగానికి అర్హులు, వారికి తెలియట్లేదు. వారి కొరకు స్వార్థను ప్రకటించి మా ప్రాణాన్ని అవసరమైతే వెలగా పెట్టి నీ రక్తాన్ని ఆశ్రయించేలా మేము పనిచేస్తాం. ప్రతి అవయవం, ప్రతి క్షణం నీ పనికి వారుతూ మేము బ్రతుకుతాం అని చెప్పగలిగే నిశ్చేత మన దగ్గర ఉన్నారు. లేదది ఆదివారం ప్రార్థనకి రావటానికే 3 చెరువులు నీళ్ళు తాగుతున్నారు. మళ్ళీ తాగిన 3 చెరువుల నీళ్లు పోయటానికి 10 సార్లు లేచి వెళ్తున్నారు చర్చిలోంచి. స్థిమితం ఉండదు. కొంతమంది వాళ్ళ చర్చికి రారు, వాళ్ళకి అసలు దేవుడితో పని లేదు. వాళ్ళకి కాలు చేయి ఈడ్చుకుంటే తిరిగినప్పుడు వస్తారు, ప్రార్థన చేయండి అంట, ప్రార్థన చేయండి అంట. అంటే మాట కూడా రాదు, నాలుగు కూడా తిరిగిపోద్ది కాలు చేతితో కూడా. ఆయన చేతిలో పడినంత వరకే, పడితే మాత్రం చాలా ప్రమాదం, చాలా ప్రమాదం అండి. ఆయన ఎంత ప్రేమ ఉందో అంత ప్రమాదం. నేనేమంటానంటే, ఒకటి శరీరపరంగా వాతావరణ పరిస్థితులు బట్టి, మన తినే ఆహారాన్ని బట్టి శరీరం కృంగిపోవచ్చు. అలాంటి జబ్బులకి నేనేం మాట్లాడతలా. ఒక్కొక్కసారి బలంగా ఉన్నా కూడా కొడుతున్నాడు అంటే ఏంటి తెలుసా? దేవుడు ఆయన చేతిలోకి తీసుకుంటున్నాడు. కొంతమంది కొడితేనే కానీ రారు, కొట్టించుకునేదాకా అలా ఎదురు చూస్తుంటారు. చెప్పినా వినరు. వాళ్ళకి బాధ కింద ఉంటుంది. అయ్యి బాబు, ఆ తర్వాత వేరేగా ఉంటుందండి పరిస్థితి. ఏడ్చినా ఏముండదు, గట్టి కొడేస్తాడండి ఆయన. కొడుతు మొత్తం అలా ఉంటుంది. ఎక్కువ ఎదురు చూడటం, ఎక్కువ సమయం ఇస్తాడు చూడటానికి. ఆ ఎక్కువ సమయం చూడటమే ప్రమాదం. ఎక్కువ సమయం ఇస్తాడు చూసారా? ఎక్కువ సమయం ఇచ్చి దాన్ని వినియోగించేసుకుంటాం మనం. ఎక్కువ ఇచ్చిన సమయాన్ని బట్టే శిక్ష ఉంటుంది కాదా? ఉండదండి. మీకు క్విజ్ పెట్టేసి ఒక అరగంటలో రాసేయండి అని చెప్తున్నాము. 3 అధ్యాయులు ఇచ్చాను కాబట్టి నేను పెద్ద లెక్క చేయను మిమ్మల్ని. వచ్చినా కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను 3 అధ్యాయులు ఇచ్చేసి అప్పటికప్పుడు పలానా 3 అధ్యాయాలు ఇంకా 5 నిమిషాల్లో రాశాను అన్నాను అనుకోండి, అప్పుడు ఆప్షన్స్ ఉంటాయి. టైం అవ్వలేదు కదా పాస్టర్ గారు అంటారు మీకు తెలుసు. అది నువ్వు మారటానికి, నీ బతుకు దిద్దుకోవడానికి నేను ఇంత సమయం ఇచ్చాను కదా, ఒకసారి చూసుకో, ఎవరికైనా అంత సమయం ఇచ్చానేమో అని చెప్పి మామూలుగా కొట్టాడు. 5 ఏళ్ళు వీపి విమానవాదకిపోద్ది, అలా కొడతాడు. చెప్పి మేము అలసిపోతున్నాం తప్ప ఇని మీకు అలా అలుపు లేదు, సలుపు లేదు. ఇంత త్యాగం ఎలా మర్చిపోతున్నారు? ఇంత త్యాగం అండి. ఆ త్యాగాన్ని అసలు ఎలా మర్చిపోయాం మనం? స్మరించుకుంటున్నాం కదా, ప్రతి వారం బలలో చేతులు ఎట్టినప్పుడు స్మరించుకుంటున్నాం కదా. ఆయన చేతులు పడితే ప్రమాదం, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, అందరూ అలాగే ఉన్నారు, ఆ స్థితిలోనే ఉన్నారు. ఏం చేశాడు క్రీస్తు ప్రభు? విమోచించడానికి, పాపానికి అమ్ముకుండా మనల్ని విడిపించడానికి తన ప్రాణాన్నే క్రయధనంగా పెట్టాడంట. అయితే ఒక విషయం, కొనటం ఎలా ఉంటుందంటే, కొన్నాడు, విమోచన, క్రయధనం, విమోచన, ఈ పదాలకి గ్రీక్ బైబిల్లో వాడిన పదాలు అద్భుతంగా ఉన్నాయండి. విమోచన అనే పదానికి బైబిల్లో రచయితలు వాడిన పదం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఇలా ఇదే విడిపించడం అంటే అనిపించింది నాకు. విమోచన అనే పదానికి గ్రీకులో 3 పదాలు ఉన్నాయి. విమోచన అనే పదానికి గ్రీకులు వాళ్ళ వ్యాపారానికి 3 రకాలుగా వాడతారు. 3 రకాలుగా. ఒకటి, అగరో అనే పదం సంతలో నుంచి కొంటున్నప్పుడు వాడే పదం. ప్రాచీన గ్రీకులు అంటే రోమన్స్ సంతలో ఇంచుమించు 60 లక్షల మంది బానిసల సంత మార్కెట్ జరిగేదంట. ఇదివరకు సంత జరిగేది తెలుసా మనకి?
ఎడ్ల బజార్లో ఏ సంత? పశువుల సంత. ఇప్పుడు ఉందండి అది? అంటే దూడలు లేవు కదా మరి. దూడలే ఇప్పుడు బోళ్ళని దూడలు ఉన్నాయి. దూడలకు కరువేమో ఇది ఈ దూడలకి. అక్కడ ప్రాచీన రోమన్స్ ఏం చేసేవారంటే మనుషులందరిని 60 లక్షల మంది మనుషుల్ని మార్కెట్లో పెట్టి అమ్మేవారంటండి. అప్పుడు ఆ క్రయానికి విక్రయానికి వాడిన పదాలు ఏంటంటే విమోచన. విమోచన అని తెలుగులో రాశాడు గ్రీక్ బైబిల్లో అగారజో అని పదం వాడాడంట. అంటే ఏంటి తెలుసా? సంతలో కొనుట. సంతలో కొనుట. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి మనం ఏం చేస్తాం? వస్తువు కొంటాం. ఎక్కడికి వస్తుంది అది? మన చేతులకు వస్తుంది. కొని ఏం చేస్తాం? అక్కడ దాగిపోతామా? అదొక రకమైన పదం. సంతలో కొన్నాడు. మరి ఆ వస్తువు ఏం చేయాలి? ఇప్పుడు ఆ వస్తువు ఏం చేయాలి? కొన్నాడు, ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. తర్వాత దీనికి మరొక పదం కూడా వాడాడు గ్రీకులో, ఎక్స్ అగారోజో అనే పదం వాడాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే కొని కూడా తెచ్చుకున్నాడంట. కొన్నాడు, కొన్నదాన్ని కూడా తెచ్చుకున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే పశువుల్ని కొనేసి అచ్చేసి వదిలేస్తారు. కానీ క్రీస్తు ప్రభు సంతలోంచి కొని ఆ మార్కెట్లోంచి కూడా తెచ్చుకున్నాడంట. ఏం చేయడానికి? ఒకప్పుడు నువ్వు వాళ్ళ బానిసలుగా బతికావు కదా, ఇప్పుడు నా బానిసగా బతుకు అని. ఎవరికి బానిసలు? మనం ఇప్పుడు క్రీస్తుకి బానిసలం. అందు గురించి పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు దాసుడను, క్రీస్తు బానిసని. ఇంకొక రకంగా చెప్పాలంటే బానిస అనే పదం గ్రీక్ బైబిల్లోంచి తెలుగు బైబిల్లో బానిస అని పెట్టారు, కానీ అసలు ఏం పెట్టాలంటే తెలుసా? తొత్తు అని పెట్టాలంట. ఏంటి? తొత్తు అంటే దాసుడు. ఒరే, ఆడికి తొత్తు కింద బతుకుతున్నారు నువ్వు అంటే ఏంటి? తొత్తు అంటే బూతు కాదు, తొత్తు అంటే బానిసగా బతుకుతుంది. మనం ఎవరి తొత్తులు? యేసుక్రీస్తు వారికి తొత్తులు. నేను ఆయన తొత్తుని, ఆయన కోసమే బతుకుతాను అనాలి. కానీ మనం ఎవరికి తొత్తులు? ఎవరికి దాసులం? ఎవరికి బానిసలం? ఆ త్యాగం ఏమైపోయింది? పాడైపోయింది. ఆలోచిస్తారా? అసలు ఇంత స్టోరీ అన్నాం మనం, ఇంత చారిత్రక వాస్తవాలతోటి ఇంత సందేశాన్ని అన్నాం మనం ఇప్పుడైనా మార్చుకోకపోతే చాలా తీవ్రమైన నష్టానికి గురవుతాం. అర్థమవుతుందా? అర్థమై పోతుందా? ప్రార్థన చేసుకుందాం.